गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 19వ శ్లోకము మొదలుపెట్టాము, చదువుదాం ఒకసారి. ఇహైవ తైర్చితః సర్గః తేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అయితే సమదర్శనము కలిగిన వారి గురించి చెప్తున్నారు. ముందు శ్లోకంలో సమదర్శనం కలిగిన వ్యక్తి గురించి డిస్క్రైబ్ చేస్తూ చాలా మంచి కంపారిజన్ చెప్పారు, మంచి లక్షణం చెప్పారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః. పండితులు అంటే గీత యొక్క లాంగ్వేజ్ లో, వేదాంతము ఉపనిషత్తుల యొక్క పరిభాషలో పండితుడు అంటే సమదర్శనము కలవాడు అని అర్థం. లౌకికంగా అయితే పండితుడు అంటే బాగా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళని పండితుడు అనడము పరిపాటి. అది చాలా పాపులర్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గీతా లాంగ్వేజ్ లో సమదర్శనము కలిగి ఉండాలి. ఎవరిలోనైనా సరే ఒకే పరమాత్మను, తత్వము లెవెల్లో ఒకే పరమాత్మను దర్శించగలిగి ఉండాలి. ఏ వ్యక్తిని చూసినా, ఏ జీవిని చూసినా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, విద్యా వినయము ఉన్న బ్రాహ్మణుడి యందు గవి, ఆవు యందు హస్తిని, ఏనుగు యందు, శుని కుక్క యందు, శ్వపాకే పశుమాంసము తినువాని యందు, వీళ్ళందరిలోనూ కూడా ఒకే పరమాత్మ. అందరి యొక్క ఆత్మస్వరూపము కూడా అదే పరమాత్మ. శరీరము, దేహము, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ లెవెల్లో దోషాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ గుణములు వేరే ఉండొచ్చునేమో, కానీ ఆ గుణములన్నీ ప్రకాశింపచేస్తున్న ఆత్మతత్వము అందరిలోనూ ఒకటే పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. అందరూ అదే నాలో ఉన్న పరమాత్మయే అక్కడ కూడా ఉన్నది అని గుర్తించగలిగిన వాడు పండితుడు అని చెప్తున్నారు. అయితే ఆ పండితుని యొక్క అది పండితుని యొక్క పర్స్పెక్టివ్ అలా ఉంటుందని చెప్పారు. అలా ఉంటుందని చెప్తే ఒక కన్ఫ్యూజన్కి ఒక క్వశ్చన్ రావచ్చు, చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. అంటే కర్మవాదులు కర్మ చేసే టైంలో అయితే అందరూ ఈక్వల్ అన్నది సరిపోదు. అంటే బాహ్యంగా దేహము, మనసు, బుద్ధి వాటి యొక్క లెవెల్లో తేడాలు ఉంటాయి. మన ఆ తేడాలను గుర్తించకుండా ఉంటే అది తప్పు కదా అని పూర్వపక్షం. ఆ పూర్వపక్షాన్ని శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అనే పూర్వపక్షం రావచ్చు. ఆ పూర్వపక్షమునకు సమాధానము ఈ శ్లోకం. అంటే సాధారణంగా అలా చెప్తే ఇటువంటి పూర్వపక్షము లేవతీస్తారు జనులు అని గ్రహించి శ్రీకృష్ణుడు ఆ పూర్వపక్షము అర్జునుడు అడగకుండానే ఆటోమేటిక్గా దానికి సమాధానం చెప్తున్నాడు. ఒకవేళ నీ మనసులో ఇటువంటి శంక, ఇటువంటి ప్రశ్న ఉదయించి ఉంటే అది ఆ ప్రశ్న ఈ కాంటెక్స్ట్ లో వ్యాలిడ్ క్వశ్చన్ కాదు అని దానికి సమాధానం చెప్తున్నాడు. ఆ సమాధానం చెప్పే ముందు ఆ పూర్వపక్షాన్ని శంకర్లు అవతారికలో వివరిస్తున్నారు. నను అబోధ్యాన్న హతే దోషవంతః సమసమాభ్యాం విషమ సమే పూజాతః ఇది స్మృతేః. అయితే పూర్వపక్షం ఏంటంటే, గౌతమ స్మృతిలో ఒక వాక్యం ఉన్నది, సమసమాభ్యాం విషమ సమే పూజాతః అని. అది ఒక సూత్రం. అంటే సమ అసమాభ్యాం, సమము అసమము అయిన వాళ్ళ యందు విషమ సమయ పూజాతః. అందులో అంటే ఎవరినైనా పూజించే టైం వచ్చిందనుకోండి. ఇప్పుడు ఒక మనము ఇంట్లో ఒక క్రతువుని ఆర్గనైజ్ చేసాము, ఒక హోమము, ఒక పూజను ఆర్గనైజ్ చేసాము. దానికి రకరకాల పండితులని ఆహ్వానించాము. ఆహ్వానించినప్పుడు అందులో ఆ పండితులలో ఒక
దాన్ని ఏమంటారు, ఒక సీనియారిటీ ఉంటుంది. ఒక అంటే ఐదర్ ఏజ్ వైజ్ సీనియారిటీ ఉంటుంది, లేదా వాళ్ళ అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళ పాండిత్యం యొక్క స్టేటస్ను బట్టి ఆ, అందులో గ్రెడేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్కి ఒక ఫంక్షన్కి ఒక మహోపాధ్యాయుని పిలిచాము, ఒక మహామహోపాధ్యాయుని కూడా పిలిచాము. పిలిచినప్పుడు మహామహోపాధ్యాయులకి ముందు సత్కారం చేసి తర్వాత మహోపాధ్యాయులకి సత్కారం చేస్తారు. అంతే కదా. వాళ్ళ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఒక స్టేటస్ ప్రకారము సీనియారిటీలో వాళ్ళ చదువుకున్నటువంటి చదువు. ఇప్పుడు కాన్వకేషన్కి వెళ్ళామనుకోండి, పిహెచ్డి వాళ్ళందరూ ముందు కూర్చుంటారు, తర్వాత లైన్లో మాస్టర్స్ వాళ్ళు, తర్వాత లైన్లో డిగ్రీ వాళ్ళు కూర్చుంటారు. అలాగా ఆ, సమసమాభ్యాం విషమ సమయ పూజాత అంటే ఒక ఆర్డర్లో పూజించాలి. అలా పూజించకపోతే అది తప్పు అవుతుంది. అలాగా చేయకపోతే, యజమాని అలా చేయలేదు అనుకోండి, అలా చేయకపోతే అది తప్పు. అది నను అబోధ్యాన్న అంటే, నన్ను అంటే అలా కాదు, మీరు చెప్పింది సమంగా లేదు, ఆ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అన్న మాట సబబుగా లేదు, అది పొసగట్లేదు. అభోజ్యాన్నాహ తే దోషవంత, అలా చేసిన వాళ్ళు దోషవంతులు అవుతారు. ఇప్పుడు ఒక యజమాని ఆ, ఇంటికి ఫంక్షన్కి పిలిచిన వాళ్ళని ఒక పర్టికులర్ ఆర్డర్లో సత్కారం చేయలేదనుకోండి, అలా చేయకపోతే అది ఎస్పెషల్లీ యజ్ఞము అలాంటివి చేసినప్పుడు, పండితులు వచ్చినప్పుడు ఒక వాళ్ళకు ఒక ఆర్డర్లో మనం సత్కారం చేయాలి. ఇప్పుడు గురువు గారిని పిలిచి గురువు గారికి చేసిన పాదపూజ అయిన తర్వాత మిగిలిన పండితులకి పాదపూజ చేస్తారు. అలా ఉంటుంది. అలా చేయకపోతే యజమాని దోషవంతులు అవుతారు. ఆ యజమాని పెట్టిన భోజనం తిన్న వాళ్ళకు కూడా ఆ దోషం పడుతుంది. అది పూర్వపక్షం. అర్థమైంది కదా పూర్వపక్షము. మరి కర్మ కాంటెక్స్ట్లో అటువంటి పూర్వపక్షము వ్యాలిడ్. ఆ పూర్వపక్షం వస్తుంది, అందరూ ఈక్వల్ అని. ఒక కర్మకి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ ఈక్వల్ అంటే అది ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా. మరి అలాగంటప్పుడు పండితుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసి, యజమాని పండితుడు అయ్యాడు అనుకోండి, గీత పరిభాషలో పండితుడు అనుకోండి యజమాని, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసి ఇలా నేనేమి ఓ ఆర్డర్ పాటించను, అందరినీ ఈక్వల్గా చేసేస్తాను అంటే, ఆ పండితుడు ఆ యజమాని చేసింది తప్పు అవుతుంది. పైగా ఆ యజమాని పెట్టిన భోజనం తిన్న వాళ్ళందరికీ కూడా ఆ పాపం చుట్టుకుంటుంది. అది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అని శంకర్లు. ఆ ముందు శ్లోకానికి దీనికి కనెక్షన్. శ్లోకం చూడండి, చాలా మంచి శ్లోకము. ఇహ ఏవ తైహి జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః. తైహి ఇహ ఏవ సర్గః జితః, వారి చేత, ఎవరి చేత? సమదర్శనము కలిగినటువంటి పండితుల చేత. ఇహ ఏవ ఇక్కడనే, ఈ జీవితంలోనే, ఈ లోకంలోనే అంటే బ్రతికుండగానే, సర్గః జితః వాళ్ళు ఈ జన్మ మరణముల యొక్క ప్రకృతి ప్రవాహాన్ని జయించేశారు. జితః ఎవరు? ఏషాం మనః సామ్యే స్థితం, ఎవరి మనస్సు అయితే సమత్వములో స్థిరపడి ఉన్నదో. సమత్వంలో స్థిరపడి ఉన్నవారి మనస్సు, ఉన్నవారు ఎవరి మనసు అయితే సమత్వంలో స్థిరపడి ఉందో వాళ్ళు ఈ జనన మరణముల యొక్క సంసారం యొక్క ప్రవాహాన్ని బ్రతికుండంగానే జయించేశారు. అంటే ఇంకా వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. పైగా వాళ్ళు ఈ ఈ తారతమ్యాలన్నింటికి అతీతులు అయిన వాళ్ళు, ఆల్రెడీ అతీతులై వాళ్ళు బ్రహ్మయందు స్థితులై ఉన్నారు, సామ్యమునందు స్థితమై ఉన్నారు. ఆ సామ్యాన్నే ఏమని డిస్క్రైబ్ చేస్తారు అంటే, చాలా చక్కని డిస్క్రిప్షన్. సమం బ్రహ్మ. బ్రహ్మ అంటే సమత్వం, సమత్వమే బ్రహ్మ అంటున్నారు. చూడండి ఎంత చక్కని డిస్క్రిప్షన్. మనము ఆత్మస్వరూపమున అనుభవానికి రావట్లేదు అనుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ ఎంత చక్కని, చాలా సింపుల్ డెఫినేషన్ చెప్తున్నారు బ్రహ్మకి. సమత్వం బ్రహ్మ. ఎప్పుడెప్పుడైతే మనం సమత్వంలో ఉన్నామో అదే పరబ్రహ్మ అంటే. అప్పుడప్పుడు పరబ్రహ్మ యొక్క అనుభూతి కలిగినట్టే లెక్క. అది మనం గుర్తించమంటే దాన్ని. ఇదే ఇదే మనకేంటంటే పరబ్రహ్మ యొక్క అనుభవము అంటే అదేదో దాన్ని ఏమంటారు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయం ఉండి ఉంటుంది సాధారణంగా. అందుకని ఇటువంటి చిన్న చిన్న విషయాలని గుర్తించం. సమం బ్రహ్మ అంటున్నారు, సమత్వమే బ్రహ్మ.
అని డిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ సమత్వాన్ని అభ్యాసం చేయాలి. సమత్వాన్ని అభ్యాసం చేయగలము మనందరి జీవితాల్లోనూ కూడా ఆ అనుభవం ఉంటూనే ఉంటుంది. చూడండి, తుల్య నిందా స్తుతి మౌని. ఎప్పుడైతే నిందకి ఆ, ప్రైజ్కి సమత్వముతో ఉన్నామో, ఎవరైనా పొగిడినప్పుడు లోపల విపరీతమైన ఆనందము, లేకపోతే దాన్ని ఏమంటారు, ఈగో బూస్ట్ వచ్చేయట్లేదు. ఎవరైనా తిట్టినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు ఆ పించ్ అంతగా ఫీల్ అవ్వట్లేదు. తుల్య నిందా స్థితిర్మౌని. అటువంటి క్షణాలు ఉన్నాయనుకోండి మన జీవితంలో, అదే ఆ క్షణాల్లో ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుభూతి కలిగినట్టే లెక్క అంటున్నారు. సమం బ్రహ్మ. లేదా అలా అభ్యాసం చేయొచ్చు. సిద్ధ్యో సమోభూత్వ అని కూడా చెప్పేది వరకు. ఏదైనా ఒక పని సిద్ధించినప్పుడు, లేదా సిద్ధించకపోయినప్పుడు, మనం కష్టపడి పని చేసాము ఒక పర్టికులర్ ఏదో ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, అది సిద్ధించింది, ఓకే, వెరీ గుడ్. అది సిద్ధించలేదు, ఓకే, అయినా కూడా వెరీ గుడ్ అని ఉండగలిగామనుకోండి. మనం చేయగలిగింది మనం చేసాము. మన కర్తవ్య పాలన మనం చేసాము పూర్తిగా. పని పని ప్రయోజనం సిద్ధించిందా, వెరీ నైస్. ప్రయోజనం సిద్ధించలేదా, మరేం పర్వాలేదు, అది కూడా భగవంతుని అనుగ్రహమే అన్నట్టు ఉండగలిగామనుకోండి. అదే సమత్వం, అదే బ్రహ్మ. సమం బ్రహ్మ. సమదుఃఖ సుఖం ధీరం అని కూడా చెప్పారు ఇదివరకు. ధీరుడు సుఖదుఖములను సమముగా తీసుకోగలడు. సుఖం వచ్చినా ఓకే, ఇది భగవద్ అనుగ్రహము. దుఃఖం వచ్చినా ఓకే, నో ప్రాబ్లం, ఇది కూడా భగవద్ అనుగ్రహమే అని అలాగా నిశ్చలంగా ఉండగలిగామనుకోండి. మనస్సులో వికారం లేదు. సుఖం వస్తే ఓకే, వెరీ నైస్. దుఃఖం వచ్చిందా, ఓకే, ఇది కూడా వెరీ నైస్. ఇందులో కూడా నేను నేర్చుకునేది ఏదో ఉంటుంది. ఇది కూడా మారిపోతుంది. సుఖం ఎప్పుడు వస్తే ఎలాగైతే సిచ్యువేషన్ మారిపోవచ్చో, దుఃఖం వస్తే ఆ సిచ్యువేషన్ కూడా మారిపోతుంది అని నిశ్చలంగా ఉండగలిగామనుకోండి. అదే సమం. సమం బ్రహ్మ. అంతేకాకుండా ఇంకేమిటి బ్రహ్మ? నిర్దోషం. నిర్దోషము అంటే నిర్ద్వంద్వము. అంటే ఆ దోషం ఏదైతే ఉంటుందని అనుకుంటున్నావో నువ్వు మనసులో, అంటే అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తే దోషము అవుతుంది అనుకుంటున్నావో, బ్రహ్మకు ఆత్మస్వరూపమునకు ఆ దోషము ఆత్మస్వరూపము ఆ దోషములకు అతీతము. ఆత్మస్వరూపమునకు మంచి ఉండదు, చెడు ఉండదు. ఆత్మస్వరూపము స్టేజ్కి, ఆత్మస్వరూపము దృష్ట్యా చూస్తే మంచి లేదు, చెడు లేదు, రెండు సమానమే, రెండిటికి అతీతము. ఇప్పుడు సినిమా తెర మీద ప్రొజెక్టర్ లైట్ కి హీరో ఇష్టమా, విలన్ ఇష్టమా అంటే రెండు ఒకటే. ప్రొజెక్టర్ లైట్ లోనే ఆ హీరో యొక్క క్యారెక్టర్ మనకి కనిపిస్తోంది. అదే ప్రొజెక్టర్ లైట్ లో విలన్ యొక్క క్యారెక్టర్ కూడా కనిపిస్తోంది. ప్రొజెక్టర్ లైట్ హీరోని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి విలన్ ని తక్కువగా ప్రొజెక్ట్ చేయడం అలాంటిది ఏం చేయలేదుగా. సో ఆత్మస్వరూపము అట్టిది, ఈ బ్రహ్మ అట్టిది, అది సమం. ప్రొజెక్టర్ లైట్ దృష్టాంతం చాలా మంచి దృష్టాంతం. ప్రొజెక్టర్ లైట్ పర్స్పెక్టివ్ లో సమం, అందరూ సేమ్. స్క్రీన్ మీద వచ్చే సీనరీలు అన్నీ సేమ్. స్క్రీన్ మీద వచ్చే క్యారెక్టర్లు అన్నిటి యొక్క తత్వదృష్ట్యా అన్నీ సేమ్. బాహ్యముగా ప్రపంచంలో ఉండే విలువ ప్రకారం ఆ సినిమా నడుస్తున్నంత సేపు సినిమాలో ఉండేటటువంటి సిచ్యువేషన్ లో విలువ ప్రకారము హీరో గొప్ప, విలన్ కాదు. కానీ ప్రొజెక్టర్ లైట్ దృష్ట్యా అందరూ సేమ్, తత్వదృష్ట్యా అందరూ సేమ్. సో నిర్దోషం సమం బ్రహ్మ. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అందుకని బ్రహ్మణి తే స్థితాః, బ్రహ్మయందు వాళ్ళు బ్రహ్మస్వరూపం అంటే ఆత్మస్వరూపం నందు నిలకడగా ఉన్నటువంటి వాళ్ళు దోషవంతులు కాదు. సో అవతారికలో లాస్ట్ ఫ్రేజ్ కూడా ఉంది, నతే దోషవంత కథం. వాళ్ళు ఏ విధంగా దోషవంతులు కారు, వాళ్ళు దోషవంతులు కారు అని చెప్పడానికని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం చెప్తున్నాడు. ఇహైవ తైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సమము, నిర్ద్వంద్వము. ఇక్కడ నిర్దోషము అంటే నిర్ద్వంద్వము అని మనము దాని అర్థం చెప్పుకోవచ్చు. ఈ దోషములన్నింటికీ కూడా అతీతము ఆత్మస్వరూపం. అయితే కర్మ యొక్క కాంటెక్స్ట్ లో, కర్మ చేస్తున్న కాంటెక్స్ట్ లో డిఫరెన్సెస్ ఆర్ కరెక్ట్, డిఫరెన్సెస్ వ్యాలిడ్. ఇప్పుడు
ఇద్దరు పండితుల్ని ఇంటికి పిలిచినప్పుడు ఒకడు ఒక 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 అతను వేద పండితుల్ని పిలిచామనుకోండి, ఒకళ్ళు ఘనాపాటి ఒకళ్ళు క్రమపాటి. ఘనాపాటికి ఆబ్వియస్లీ కొంత ఎక్కువ సంభావన ఇచ్చి క్రమపాటికి కొంచెం తక్కువ ఇస్తారు. లేకపోతే వాళ్ళకి నచ్చదు, ఘనాపాటికి నచ్చదు. ఘనాపాటికి క్రమపాటికి ఒకటే ఇచ్చామనుకోండి వాళ్ళు నొచ్చుకుంటారు. ఎందుకంటే ఘనాపాటి అన్నవాడు ఇంకొంచెం కష్టపడి ఇంకొంచెం ఎక్కువ చదువుకున్నాడు. క్రమపాటి ఒక విధంగా వేదోచ్చారణ చేయగలిగితే, మంత్రంలో ఉచ్చారణ చేయగలిగితే అంతకన్నా బాగా ఘనపాటి చేయగలడు. మరి ఘనపాటికి కొంత డిఫరెన్స్ ఉంచాలి. అది వ్యాలిడ్. అది ఆ కాంటెక్స్ట్లో అది చాలా కరెక్ట్. అలాగే చేయాలి. ఇప్పుడు పిహెచ్డి వాళ్ళని, బిఏ వాళ్ళని ఇంటికి పిలిచి ఇద్దరికి సత్కారం స్టేజ్ మీదకి పిలిచి సత్కారం చేసినప్పుడు ముందు పిహెచ్డి వాళ్ళని సత్కరించి తర్వాత బిఏ వాళ్ళని సత్కరించాలి. అది కరెక్టే, అందులో తప్పేం లేదు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ కాంటెక్స్ట్లో, ఆ చేస్తున్నటువంటి ఆ ఫంక్షన్లో, ఆ కర్మలో, ఆ కర్మ యొక్క కాంటెక్స్ట్లో, దేహాభిమానము ఉన్న కాంటెక్స్ట్లో కర్మ నడుస్తుంది కాబట్టి ఆ కాంటెక్స్ట్లో అది కరెక్ట్. కానీ మనసులో మాత్రము పండితుని దృష్ట్యా తత్వము చూస్తున్నప్పుడు తత్వదృష్ట్యా ఇద్దరు సమానమే. అందరూ సమానమే. పిహెచ్డి వానికి మన మనసులో ఎంతటి ప్రేమ, అనురాగము, గౌరవము ఉండాలో బిఏ చదివిన వాడి ఎడల కూడా అదే ప్రేమ, అదే గౌరవం ఉండాలి. మనసులో తత్వము యొక్క అండర్స్టాండింగ్లో అందరూ సేమ్. ఒక పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఆ యాక్టివిటీ యొక్క రిలవెన్స్ని బట్టి అక్కడ డిఫరెన్సెస్ ఉంచాలి. అంతవరకు డిఫరెన్సెస్ ఉండాలి అంతే. అంతకు మించి డిఫరెన్సెస్ ఉండకూడదు. అది అక్కడ చెప్తున్నటువంటి మాట. అది. సో, అలా ఉన్నవాళ్ళు ఈ జన్మ మరణముల యొక్క ప్రవాహమును ఇక్కడే జయించేశారు. ఉండంగానే ఈ ఈ శరీరంలో ఉండంగానే జీవన్ముక్తి అంటే ఈ శరీరంలో బ్రతికి ఉండంగానే సైకలాజికల్ ఫ్రీడమ్ని అనుభవించగలుగుతారు అని చెప్పుట అందులో తాత్పర్యం. భాష్యం చదువుతాము. భాష్యం కూడా చాలా చక్కగా, చాలా బాగుంటుంది ఇక్కడ భాష్యము. చదువుదాం. ఇహ ఏవ జీవద్భిః ఏవ అంటే ఇక్కడే, అంటే ఇక్కడే ఉంటే బ్రతికుండంగానే ఈ దేహంలోనే, ఈ లోకంలోనే అని అర్థం. తైః సమదర్శిభిః పండితైః, తైః అంటే వారి చేత, ఎవరి చేత? సమదర్శనము ఉన్నవారి చేత, అంటే పండితుల చేత. చితః వశీకృతః, వాళ్ళు జయించారు. అంటే వాళ్ళ వశములో ఉన్నది. వాళ్ళు దీని వశములో లేరు. దేనిని? సర్గః జన్మ. సర్గః అంటే క్రియేషన్. అంటే క్రియేషన్ అంటే జన్మ మరణముల యొక్క ప్రవాహము అని అర్థం. జన్మ ఉంటే మరణము కూడా ఉన్నది. జన్మను జయించారు అంటే నేను పుట్టలేదు అన్నటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నవాళ్ళు. జన్మను జయించడం అంటే మరణమును కూడా జయించినట్టే లెక్క. సో పుడితే మరణం ఉంటుంది. పుట్టనివాడు, నేను పుట్టలేదు అనుకున్న వానికి మరణము కూడా ఉండదు. సామ్యే సర్వభూతేషు బ్రహ్మణి సమభావే. సామ్యము అంటే అన్ని జీవుల యందు ఆత్మస్వరూపమైనట్టి ఆ పరమాత్మను దర్శించగలుగుట. ఏ జీవి అయినా, అందరి జీవులు కూడా ఒకటే. ఇప్పుడు బ్రాహ్మణే శుని అంటున్నారు కదా. బ్రాహ్మణుని యందు కుక్క యందు కూడా సమభావము కలిగి ఉండాలి. అంటే ఇద్దరిని తీసుకొచ్చి టేబుల్ మీద ఒక చోట కూర్చోబెట్టమని కాదు అర్థం. అంటే ఎవరికి భోజనం పెట్టే టైంలో బ్రాహ్మణుడిని ఇంట్లోకి తీసుకొచ్చి లోపల చక్కగా ఆ, భోజనం చేయడానికి ఆసనం అది క్రియేట్ చేసి భోజనం పెడతారు. కుక్కకి భోజనం పెట్టాల్స్తే అది ఉన్న చోట తీసుకెళ్లి దానికి భోజనం పెడతారు. అంతేనే కానీ ఆ డిఫరెన్సెస్ తీసేయమని కాదు చెప్తుంటారు ఇక్కడ శంకర్లు. ఆ డిఫరెన్సెస్ గురించి చెప్పట్లేదు శ్రీకృష్ణుడు. ఆ డిఫరెన్సెస్ అవి ఉండేవి ఎలాగా ఉంటాయి. కానీ మనసులో ఇద్దరి ఎడల కూడా సమభావము. ఇక్కడ ఎంత పరమాత్మ ఉన్నదో అక్కడ కూడా అదే పరమాత్మ ఉన్నది. అయితే ఇది ఉపనిషత్తుల్లో కూడా ఈ ప్రశ్నను చాలా చోట్ల వస్తుంది. బృహదారణ్యకంలో దోమయందు, ఏనుగు యందు, ఈ రెండింటి యందు కూడా ఒకటే పరమాత్మ ఉన్నదా లేదా, ఒకటే పాళ్లలో, ఒకటే మోదాతులో ఉన్నదో లేదా అనే ప్రశ్న. ఆ ప్రశ్నను పరిశీలించి దానికి సమాధానం కూడా చెప్తారు బృహదారణ్యకంలో. ఇద్దరిలోనూ కూడా 100% పరమాత్మ ఉన్నది అని. ఏనుగులో ఎంత పరమాత్మ ఉండాలో అంత పరమాత్మ ఉన్నది. ఇప్పుడు ఏనుగులో ఉన్న పరమాత్మ కంటే దోమలో 100వ వంతే పరమాత్మ ఉంది అంటే దోమ ఎగరలేకుండా ఉండాలి. దోమ
తను చేయాల్సిన పనులు చేయలేకుండా ఉండాలి. అలా లేదుగా. చేయాల్సిన పనులు చేసుకోగలుగుతోంది. అలాగే ఏనుగు కూడా తను చేయాల్సిన పనులు చేసుకోగలుగుతోంది. అంటే ఏమిటి? ఇద్దరిలోనూ కూడా ప్రాణశక్తి 100%. ఇప్పుడు 100 ml సీసా ఉంది, 500 ml సీసా ఉంది. రెండు ఫుల్ ఉన్నాయి. 100 ml బాటిల్ కూడా ఫుల్ ఉంది, 500 ml బాటిల్ కూడా ఫుల్ ఉంది. ఏది ఫుల్ అంటే 500 ml బాటిల్ ఎక్కువ ఫుల్ ఉంది, 100 ml బాటిల్ తక్కువ ఫుల్ ఉంది అని అనలేం కదా. రెండు ఫుల్ ఉన్నాయి 100%. ఆ విధంగా. సో సర్వభూతేషు బ్రహ్మణి సమభావే. చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. బెల్లంకొండ రామరాయ కవి అని ఈ గీతా భాష్యానికి గీతా భాష్య అర్క ప్రకాశిక అని సంస్కృతంలో చాలా చక్కని వ్యాఖ్యానం ఉన్నది. అంటే ఈ శంకర భాష్యానికి ఎక్స్ప్లెనేషన్. ఆయన కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి బాహ్యముగా దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియము వాటిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మాట్లాడటలేదు. వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ని ఇగ్నోర్ చేయమని చెప్పట్లే. అంటే ఆ కాంటెక్స్ట్ లో అవి రిలవెంట్ అయినప్పుడు అవి రిలవెంట్ అవుతాయి. కానీ ఆత్మస్వరూపము దృష్ట్యా చూసినప్పుడు మాత్రము అందరూ సమానము. అంటే మనసులో ప్రేమ, గౌరవము అందరి పట్ల సేమ్ ఉండాలి. కానీ ఒక పర్టికులర్ యాక్షన్ యొక్క కాంటెక్స్ట్ లో ఎలా చేయాలో అలా చేయాలి. రెండింటిని కన్ఫ్యూజ్ చేయకూడదని చాలా క్లియర్ గా చెప్తారు. ఇప్పుడు కూడా వస్తుందేమో తర్వాత మరి. బట్ భాష్యం యొక్క ఎక్స్ప్లెనేషన్ లో కూడా చాలా క్లియర్ గా అది డిస్క్రైబ్ చేస్తున్నారు. సర్వభూతేషు బ్రహ్మణి సమభావే స్థితం నిశ్చలీభూతం మనః అంతఃకరణం యశాం సామ్యే స్థితం మనః అంటున్నారు కదా. సామ్యే అంటే సర్వభూతముల యందు సమభావము, అంటే అందరిలోనూ అదే పరమాత్మ ఉన్నాడనే సమభావము. స్థితం అందులో స్థిరమై ఉన్నాడు, నిశ్చలీభూతమై ఉన్నవారని అర్థం. ఏమిటి నిశ్చలీభూతమై ఉండాలి? మనః అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, ఇంద్రియము ఎట్సెట్రా మొత్తము మన కాగ్నిటివ్ కేపబిలిటీ అంతా కూడా, అంతఃకరణం అంతా కూడా ఆ కాన్సెప్ట్లో, ఆ అనుభవంలో స్థిరపడి ఉన్నది. నిర్దోషం యద్యపి దోషవత్సు స్వపాకాదిషు మూఢైః తద్దోషైః దోషవతివ విభావ్యతే. యద్యపి స్వపాకాదిషు దోషవత్సు మూఢైః తద్దోషైః దోషవతివ విభావ్యతే. మరి ఇప్పుడు బ్రాహ్మణుడిని పశుమాంసము తినువాడిని చూసినప్పుడు ఆ శరీరములో తేడాలు కనిపిస్తున్నాయి కదా. ఆ మనిషి యొక్క శరీరము, వాళ్ళ యొక్క బుద్ధి, వాటిలో తేడాలు కనిపిస్తున్నాయి. దోషవత్సు మూఢైః తద్దోషైః దోషవత్ ఇవ విభావ్యతే. అవి దోషముల కింద కనిపిస్తున్నాయి, అంటే తేడాలు కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్న తేడాలు లేవంటామేంటి? అలా లేదు. యద్యపి విభావ్యతే, దోషముల వలె కనిపించినప్పటికీ కూడా తథాపి తద్దోషైః అసంస్పృష్టం ఇతి నిర్దోషం దోషవర్జితం హి యస్మాత్. అయితే ఎందువలన పండితులు ఇక్కడనే ఈ జన్మ మరణములను జయించారు అంటే, శరీరము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి ఆ వాటిలో ఉన్న తేడాలు అయినప్పటికీ కూడా దోషవత్ ఇవ విభావ్యతే తథాపి తద్దోషైః అసంస్పృష్టం ఇది నిర్దోషం బ్రహ్మ. ఆ దోషముల చేత అంటనిది ఆత్మస్వరూపము, అందుకుని నిర్దోషం అంటున్నారు. అంటే ఏవైతే ద్వంద్వాలు ఉన్నాయో, ఇది మంచి, ఇది చెడు అనే తేడాలు శరీరము, బుద్ధి లెవెల్లో ఉన్నాయో, ఆ దోషములు ఆత్మస్వరూపమునకు అంటవు. అందుకని ఆత్మస్వరూపము నిర్దోషం ఆర్ నిర్ద్వంద్వము. తద్దోషైః అసంస్పృష్టం, ఆ దోషముల చేత స్పృశింపబడదు ఆత్మస్వరూపం, అందుకు నిర్దోషం. అయితే ఇప్పుడు మరి ప్రకృతి ప్రకృతి ఈశ్వరుని యొక్క శక్తియే కదా. సో ప్రకృతిలో తేడాలు ఉంటే, అంటే మాయాశక్తిలో సత్వరజస్తమో గుణముల యొక్క తేడాలు ఉంటే ఈశ్వరునిలో కూడా తేడాలు ఉండాలి కదా అనే ప్రశ్న. కొంతమంది ఫిలాసఫర్స్, ఎస్పెషల్లీ ద్వైతులు, నైయాయికులు ఈ మాటని ఒప్పుకోరు. ఆత్మస్వరూపము నాకు దోషములు అంటవు అనే మాటను ఒప్పరు.
సో శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములలో ఉన్నటువంటి తేడాలని బట్టే ఆత్మలు కూడా వేరు వేరు. ఈ జీవిలో ఉన్న ఆత్మ వేరు, ఆ జీవిలో ఉన్న ఆత్మ వేరు, రెండిటికి తేడాలు ఉన్నాయి అని. అలా అంటేనే మరి ద్వైతం నడుస్తుంది కదా. ద్వైతం ఇద్దరు ఉండాలంటే తేడాలు ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ ఉండాలంటే తేడాలు ఉండి తీరాలిగా. మరి ద్వైత బుద్ధి అలాగే నడుస్తుంది. సో ద్వైతుల యొక్క పూర్వపక్షము నాపి స్వగుణ భేద భిన్నం నిర్గుణత్వాత్ చైతన్యస్య. అయితే ప్రకృతి ఆర్ మాయాశక్తి సత్వరజస్తమో గుణములతో తయారు చేయబడి ఉన్నది. ప్రకృతి అయితే సత్వరజస్తమో గుణముల యొక్క తేడాలను బట్టి వేరువేరుగా నానాత్వము కనిపిస్తూ ఉంటుంది ప్రకృతిలో. ఆ విధంగా అయితే ఆ పరమాత్మ కాదు. నిర్గుణత్వాత్ చైతన్యస్య. ఆత్మ చైతన్యం అయితే నిర్గుణము. ఆత్మ చైతన్యము సగుణము కాదు, సగుణము సకారము కాదు. ఆత్మ చైతన్యము నిర్గుణము అని చెప్తున్నారు. అందుకని ఈ దోషములు ఆత్మ చైతన్యానికి అంటావు. నేనే చెప్పట్లేదు, శ్రీకృష్ణుడు కూడా 13వ చాప్టర్లో చెప్పబోతున్నాడు. అక్కడ 13వ చాప్టర్ అంతా ఇదే, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు యొక్క ఆ, వివేకము 13వ చాప్టర్లో చెప్పబోతున్నాడు. అక్కడ ఇవే వాక్యాలు వస్తాయి. వక్ష్యతి చ భగవాన్ ఇచ్ఛాదీనాం క్షేత్రధర్మత్వం. అయితే అక్కడ క్షేత్రం యొక్క ధర్మములు, క్షేత్రజ్ఞుని యొక్క ధర్మం, క్షేత్రజ్ఞుడు అనగానేమి అన్నది చెప్పబోతున్నాడు. అక్కడ చెప్పిన చోట ఇచ్ఛ, ద్వేషము, కామము, క్రోధము, ఆ, ఇవన్నీ కూడా క్షేత్రం యొక్క ధర్మములు అని చెప్పబోతున్నాడు. క్షేత్రాన్ని డిఫైన్ చేసి ఇవి క్షేత్రముల యొక్క ధర్మములు. క్షేత్రజ్ఞుడు ఆత్మస్వరూపము. క్షేత్రజ్ఞుడు అన్ని క్షేత్రముల యందు కూడా, అందులో అన్ని క్షేత్రముల యందు కూడా ఒక్కడే అని చెప్పబోతున్నాడు 13వ చాప్టర్లో. క్షేత్రజ్ఞం చ మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత రాబోతోంది. అక్కడ క్షేత్రము అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియము, అహంకారము, ఇవన్నీ కూడా క్షేత్రము. క్షేత్రజ్ఞుడు ఏ వెలుగులో అయితే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో అది క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడు ఒక్కడే, ఈక్వల్ అని చెప్పబోతున్నాడు. అక్కడ ఈ శ్లోకాలు రాబోతున్నాయి. భగవంతుడు కూడా ఇదే చెప్పబోతున్నాడు. ఆత్మస్వరూపము నిర్గుణము అని క్లియర్ గా వస్తోంది. అదే మాటలు వస్తాయి అక్కడ. అనాదిత్వా నిర్గుణత్వాత్ అని 13వ చాప్టర్లో ఉన్నాయి ఆ శ్లోకాలు. అక్కడ చదువుతాం మనం ఎలాగో వెళ్ళినప్పుడు. సో అక్కడ చెప్పబోతున్నాడు కూడా ఇదే మాట చెప్పబోతున్నాడు భగవంతుడు. అయితే ఇప్పటికీ కూడా ఒప్పుకోరు నైయాయికులు, వైశేషికులు. వైశేషికులు నైయాయికులు వాళ్ళు పరమాణువాదువులు. అంటే ప్రతి ఈ జగత్తులో కనిపించే ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఫైనల్లీ యాటమ్స్ తో తయారు చేయబడినది. పరమాణు అంటే యాటమ్. అండ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి పరమాణువు నిత్యము. వాళ్ళ వాళ్ళ మతం అంటే వాళ్ళ ఫిలసాఫికల్ థాట్ ప్రాసెస్లో, ఇక్కడ మతము అంటే కులము కాదు, మతము అంటే వాళ్ళ దృష్ట్యా, నైయాయికులు వైశేషికుల దృష్ట్యా వాళ్ళు వాదులు. అంటే ప్రతి జగత్తులో ప్రతిదీ కూడా మనము దాన్ని డైసెక్ట్ చేయగా యాటమ్స్ మిగులుతాయి అని వాళ్ళ వాదన. అంతవరకు బానే ఉంది. పైగా వాళ్ళు ఏమంటారంటే యాటమ్ నిత్యం. యాటంలో వాళ్ళకి యాటమ్ పుట్టడము, చనిపోవడము ఉండదు. అంటే యాటమ్ క్రియేట్ అవ్వడము, డెస్ట్రాయ్ అవ్వడము ఉండదు. యాటమ్స్ ఆర్ వాళ్ళ వాళ్ళ యాక్సియం. అది ఆ ఫిలసాఫికల్ థాట్ ప్రాసెస్ లో అది గ్రౌండ్ రూల్, అది గ్రౌండ్ ట్రూత్, అది యాక్సియం అది. సో యాటమ్ నిత్యము. ఎందుకు నిత్యము అంటే ప్రతి పైగా ఒక యాటమ్ పక్క యాటమ్ నుంచి డిఫరెంట్, దానికి విశేషము అనే గుణం పెట్టుకున్నారు వాళ్ళు. ఒక థియరటికల్ గుణాన్ని ఏర్పరచుకున్నారు. ఈ యాటము, ఈ పరమాణువు ఆ పరమాణువు కంటే తేడా. మరి మనము డిఫరెన్షియేట్ చేయగలగాలంటే తేడాలు ఉండాలిగా. ఈ పరమాణువు ఆ పరమాణువు కంటే, పక్క పరమాణువు కంటే తేడా. ఆ తేడాని విశేషము అనే అనే గుణముతోటి దాన్ని డిస్క్రైబ్ చేశారు. అది నిత్యము. యాటంలో ఆ క్వాలిటీ కూడా నిత్యం. పరమాణువు నిత్యమే, పరమాణువులో ఉన్న విశేషం కూడా నిత్యమే. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. లేకపోతే మనము 2 యాటమ్స్ ని డిఫరెన్షియేట్ చేయలేము. సారీ. అది వాళ్ళ యాక్సియం. అది
అది ఇక్కడ పూర్వపక్షం అది. సో ఐ- అలాగా అలా ఉన్నప్పుడు మరి బ్రాహ్మణుడికి గవి, హస్తిని, శుని వీళ్ళందరికీ నువ్వు ఈక్వల్ అని ఎలా అంటావు? ఎందుకంటే ఇక్కడున్న ఆత్మ వేరు, అక్కడున్న ఆత్మ వేరు. ఎందుకంటే ఆత్మ పరమాణువుల చేత తయారు చేయబడినది. పరమాణువులు ఇక్కడ పరమాణువులు, అక్కడ పరమాణువులు డిఫరెంట్. ఇక్కడో విశేషం ఉన్నది, అక్కడో విశేషం ఉన్నది. రెండు సేమ్ అని ఎలా అంటున్నారు? అది కూడా కరెక్ట్ కాదంటున్నారు శంకర్లు. నాపి అంత్య విశేషాః పరమాత్మనో విభేదకాః భవంతి. అయితే వేదాంత మతంలో ఆ axioms ను ఒప్పుకోరు. అంత్య విశేషాః అంటే పరమాణువు యొక్క విశేషాలని అర్థం. పరమాణువు యొక్క విశేషములు కూడా పరమాత్మనః విభేదకాః న భవంతి. ఆత్మస్వరూపము యొక్క భేదములు తెలపడానికి వాడుకోలేము. ఎందుకంటే పరమాత్మ స్వరూపము ఆ భేదములన్నింటికీ కూడా అతీతము. అయితే తేడా ఎక్కడొస్తుందంటే అక్సియోమాటిక్ డిఫరెన్స్. వేదాంతంలో ఆ ఫిలసాఫికల్ స్కూల్లో పరబ్రహ్మ ఒక్కటే నిత్యం. అంటే పరబ్రహ్మ తప్పించి మిగిలినవన్నీ అనిత్యం. ఇక్కడ శరీరాలు పుడతాయి, గిట్టుతాయి. శరీరములు నిత్యము కాదు. కానీ వైశేషిక నైయాయికుల మతంలో, అంటే వాళ్ళ మతము అంటే వాళ్ళ ఫిలసాఫికల్ థాట్ ప్రాసెస్లో, వాళ్ళ ఎగ్జియమ్స్లో పరమాణువులును అందులో ఉన్న విశేష గుణములు నిత్యం. అది నిత్య ద్రవ్య వృత్తి అంటారు దాన్ని, ఆ విశేషాన్ని. అది నిత్యము. ఇక్కడ అయితే క్వశ్చన్ ఏంటంటే, మీరు అనుకుంటున్నటువంటి ఆ నిత్య విశేషము అది శరీరమునకు చెందినదా, పరబ్రహ్మకు చెందినదా అని ప్రశ్న. వేదాంతుల ప్రశ్న అది. వేదాంతుల మతంలో ఓన్లీ పరబ్రహ్మయే నిత్యము, శరీరము అనిత్యము. శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియము ఇవన్నీ అనిత్యములు. అనిత్యములైనటువంటికి వాటికి నిత్య ద్రవ్య వృత్తి అంటావేమిటి? అది కుదరదు. అందుకని ఈ వేదాంత మతములో ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. సో అంత్య విశేషాః పరమాత్మనః న విభేదకాః. అవి పరమాత్మను మనము అంటే ఆత్మస్వరూపాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి వాడుకోలేము. ఎందుకంటే ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. వాళ్ళకి అలా కాదు. ఆత్మ నిత్యమే, శరీరము నిత్యమే. ప్రతి శరీరంలోనూ వేరే ఆత్మ ఉన్నది. ఇక్కడ ఆత్మ వేరు, అక్కడ ఆత్మ వేరు ద్వైత మతంలో. సో ఇది ఇక్కడ వచ్చినటువంటి తేడా. దాన్ని నిషేధిస్తున్నారు. దాన్నే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి శరీరం తేషాం సత్వే ప్రమాణ అనుపపత్తే. సో ప్రతి శరీరము ఆ లోను ఇప్పుడు శరీరము నిత్యము కాదు. ఇక్కడ బ్రహ్మ ఒక్కటే నిత్యం. అందుకని ప్రతి శరీరం తేషాం సత్వే ప్రమాణ అనుపపత్తే. అంత్య విశేషములు వైశేషికులు అంటున్నటువంటి పరమాణువుల్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏదైతే డిఫరెంట్ అంటున్నారో బిట్వీన్ టూ ఐటమ్స్, వాళ్ళు అలా, అది సైన్స్ కూడా అలా చెప్పదు. ఇప్పుడు సైన్స్ కూడా యాటమ్స్, ఎలక్ట్రాన్స్ చూస్తే ఈ ఎలక్ట్రాన్కి, ఇప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఆక్సిజన్ మాలిక్యూల్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఏమీ తేడా లేదు. ఇక్కడ ఎలక్ట్రానే, అక్కడ ఎలక్ట్రానే. కానీ ఇక్కడ పూర్వపక్షంలో ఉన్న సిద్ధాంతము వైశేషికుల మతంలో అలా కాదు. సో అది ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్ కూడా అని అనలేము. మరి నైయాయికుల యొక్క పరమాణు సిద్ధాంతము సైన్స్ చెప్తున్నట్టు దానికి భిన్నముగా ఉన్నది. బట్ అది అలాగే ఉన్నది, వాళ్ళు అలాగే డిఫైన్ చేసుకున్నారు. సో అదేమిటి అలా అన్నారా అని మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అది వాళ్ళ ఆలోచనలో యాక్సియం అది. సో అందుకని ప్రతి శరీరం తేషాం సత్వే ప్రమాణ అనుపపత్తే. ఆ నిత్య ద్రవ్య వృత్తి, ఆ నిత్య విశేషం ఏదైతే అంటున్నామో అది శరీరంలో ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ ఏమీ ప్రమాణం లేదు అంటున్నారు. అంటే అది లాజికల్గా లేదు, అది ఇల్లాజికల్గా ఉన్నది. అందుకని పరమాత్మనః న విభేదకాః అంత్య విశేషాః అని ఆ పూర్వపక్షాన్ని కూడా పక్కన పెట్టి అతః సమం బ్రహ్మ ఏకంచ. అందుకని ఆత్మస్వరూపము సమము, ఆత్మస్వరూపము ఏకము. ఇది మౌలికమైనటువంటి సిద్ధాంతము వేదాంతంలో, అద్వైత వేదాంతంలో. ఆత్మస్వరూపము ఏకము, సమము. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం దృష్టాంతం అర్థం చేసుకోవాలంటే సినిమా ప్రపంచంలో ప్రొజెక్టర్ లైట్ సమము, ఏకము. స్క్రీన్ మీద కనిపించే సీనరీలు అనేకము. స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్స్ అనేకము. ఆ క్యారెక్టర్స్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, సీనరీల్లో మంచి చెడులు ఉంటాయి.
కానీ ప్రొజెక్టర్ లైట్ దృష్ట్యా అంతా సేమ్, అంతా సమమే. అన్ హీరో క్యారెక్టర్ కనిపించడానికి ఎంత లైట్ అవసరం అవుతుందో విలన్ క్యారెక్టర్ కనిపించడానికి కూడా అంతే లైట్ అవసరం అవుతుంది. ఒక హాయిగా ఆహ్లాదకరంగా ఉండే సీన్ కనిపించడానికి ఎంత లైట్ అవసరం అవుతుందో, ఒక డిస్ట్రక్టివ్ సీన్ కనిపించడానికి కూడా, దుఃఖాన్ని కలిగించే సీన్ కనిపించడానికి కూడా అంతే లైట్ అవసరం అవుతుంది. అదే లైట్ కూడా పైగా ఇక్కడ లైట్ వేరు, అక్కడ లైట్ వేరు కాదు, ప్రొజెక్టర్ లైట్ అదే లైటు, అంతే లైటు. సో సమం ఏకం బ్రహ్మ, అతః సమం ఏకం బ్రహ్మ. అది అది సిద్ధాంతం. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః తస్మాత్ న దోషగంధమాత్రమపి తాన్ స్పృశతి. అందుకని అట్టి సమమైనటువంటి, నిర్దోషమైనటువంటి, ఏకమైనటువంటి ఆత్మస్వరూపమునందు నిశ్చలీభూతమైనటువంటి వారు వారిని దోషగంధమాత్రమపి న స్పృశతి. దోషము యొక్క లేశము కూడా వారిని స్పృశించదు. ఈ తేడాల యొక్క లేశము కించిత్తు కూడా వారిని స్పృశించదు. ఎవరిని స్పృశిస్తుంది? దేహాది సంఘాదాత్మదర్శన అభిమాన అభావాత్ తేషాం. వారిని ఎందుకు స్పృశించదు అంటే దేహాది సంఘాత ఆత్మదర్శన అభిమాన అభావాత్. వాళ్ళు ఆత్మస్వరూపం అంటే దేహాది సంఘాతము కంటే భిన్నమైనది అని తెలుసుకున్నవారు. ఆత్మస్వరూపం అంటే దేహాది సంఘాతము, దేహము మనసు ఇంద్రియం యొక్క సంఘాత్మే ఆత్మ అనుకుంటే అప్పుడు ఈ దోషాలు కనిపిస్తాయి. ఆత్మస్వరూపము వీటన్నిటికంటే భిన్నము అని తెలుసుకున్న వాడికి ఈ దోషాలు కనిపించవు. ఆ దోషాలు, ఆ తేడాలు వ్యావహారికంగా ఎక్కడ అవసరమో అక్కడ అవసరము అంతే. అది కూడా ఆ వ్యవహారానికి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ అంతే, అంతవరకే. బట్ పర్స్పెక్టివ్లో అందరూ సేమ్, అందరి ఎడల సమమైనటువంటి ప్రేమ అభిమానం కాదు, ప్రేమ గౌరవము కలిగి ఉంటారు. అలా ఉంటారు. ఎందుకంటే దేహాది సంఘాత దర్శన అభిమాన ఆత్మదర్శన అభిమాన అభావాత్ తేషాం. అది వాళ్ళ పరిస్థితి. అందుకని వాళ్ళు దోషవంతులు కారు. ఇక్కడ ఇంకొంచెము ఒక చిన్న పారాగ్రాఫ్ దానికి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. అది మనము రేపు కంటిన్యూ చేద్దాం. ఇక్కడితో ఆపుదాం. ఒకసారి శ్లోకం చదువుదాము. ఇహైవ తైర్చితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.